స్క్రీన్లు విజువల్ చేయండి. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి నెల వచ్చేసరికి. సంవత్సరం అంతా వచ్చేసరికి కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్లుగా నా బ్యాంక్ బ్యాలెన్సెస్ రోజు రోజుకి పెరుగుతుంది. మీ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉన్నట్లుగా చూసుకోండి. మీరు చూస్తున్న అంతులేని సంపదకి మీరే తాళం. మీ ద్వారానే ధనయోగం అనేది లభిస్తుంది. నాకు ధనయోగం ఉండడం వల్ల నేను ఏది చేసినా సఫలమవుతున్నాయి. ఎక్కడ అడుగు పెట్టినా అదృష్టం వస్తుంది. ఎక్కడ డబ్బులో ఫోకస్ చేసినా మనీ ఎనర్జీస్ పెరుగుతున్నాయి. ఆ భావంతో చూడండి. విలాసవంతమైన లగ్జరీ లైఫ్ని మీరు అనుభవిస్తున్నారు. మీరు కూర్చునే దగ్గర, పడుకునే దగ్గర, రాసుకునే దగ్గర, మాట్లాడుకునే దగ్గర, మెడిటేషన్ చేసే దగ్గర చుట్టూ మొత్తం అంతా రిచ్ లుక్, ఒక ఆహ్లాదమైన వాతావరణం. మీ ఇల్లే ఒక స్వర్గంలాగా. నిద్ర సమయాల్లో కూడా మీరు మిలీనియర్ ఎనర్జీలో ఉండడం చూసుకోండి. పడుకున్నప్పుడు కూడా మార్నింగ్ నిద్ర లేచేసరికి మీ కోట్ల రూపాయలు డబుల్ అవుతున్నట్లు, అలాంటి కంపెనీలు మీకున్నట్లు, మీ చేతిలోనే ధన ప్రవాహం జరుగుతున్నట్లు చూడండి. ఆ డబ్బు వచ్చే కొద్దీ సరైన ప్రణాళికలు వేస్తూ ఎక్కడికక్కడ క్లారిటీగా డబ్బును ఉపయోగిస్తూ చూడండి. సరైన డబ్బు ప్రణాళికలతో మిలీనియర్ని అయ్యాను. నా ఆర్థిక పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారి ఓవరాల్గా ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలీనియర్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ. నా మొత్తం ఆ ఎమోషన్ తీసుకున్న మొత్తం ఇంట్లో అన్నిటిలో, కజిన్స్లో, సిస్టర్స్లో, బ్రదర్స్లో, అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళలో నేను ఫస్ట్ మల్టీ మిలీనియర్ని. ధన ప్రవాహం నా వైపుకి అంతలా ప్రవహించింది నన్ను ప్రేమించి. థ్యాంక్ యూ. బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంక్రీజ్ అవ్వడం, మల్టీ మిలీనియర్గా మీరు జీవించడం, విలాసవంతమైన ఇల్లు, ఎక్కడికి వెళ్ళినా రిచ్ ఎనర్జీ కనెక్షన్, లగ్జరీ ప్రపంచంలో మీరు ఉండడం, మీ ఆలోచనలు, ఉద్దేశాలన్నీ డబ్బు ప్రవాహానికి ఇంకా సహకరించడం, మీ శక్తి ఇంకా అధికమవడం అన్నీ చూసి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలీనియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. 2 చేతులు పైకెత్తి ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలీనియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. 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 నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ కోట్ల రూపాయల అధికారిని.
నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ కోట్ల రూపాయల అధికారిని. నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ కోట్ల రూపాయల అధికారిని. నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ కోట్ల రూపాయల అధికారిని. ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలియనర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలియనర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హ్యాండ్స్ రబ్ చేసి బాడీ అంతా టచ్ చేయండి. మూలధార పక్క కంపల్సరీ. తల దగ్గర నుంచి కాళ్ళ వరకు, గొంతు, కళ్ళు, నుదురు, తలపైన, చేతి వేళ్ళ వరకు, హార్ట్ దగ్గర, బ్యాక్ సైడ్, స్టమక్, హిప్ జాయింట్స్, థైస్, నీస్, యాంకిల్స్, వేళ్ళ చివరి వరకు. థ్యాంక్ యూ చెప్పుకుని వాటర్ బాటిల్ని దగ్గర నుంచి అందుకోండి. ఫస్ట్ ఒక మాట చెప్పండి. నేను నా కుటుంబాలన్నిటిలో ఫస్ట్ మల్టీ మిలియనర్ అవ్వడానికి నాకు సహకరించిన గాలి శక్తికి, నీటి శక్తికి, అగ్నిశక్తికి, భూశక్తికి, ఆకాశ శక్తికి థ్యాంక్ యూ. క్యాప్ తీసి బాటిల్ దగ్గరగా పెట్టుకోవాలి. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల పైనే ఉన్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల పైనే ఉంది. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల పైనే ఉంది. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల పైనే ఉంది. ప్రతి నెల నా ఆదాయం 33 లక్షల పైనే. ఒకవేళ భర్త కోసం చేస్తే చేయొచ్చు, భార్య కోసం చేస్తే కూడా చేయొచ్చు. ప్రతి నెల మా ఆదాయం డబల్ చేయండి, 60 లక్షల పైనే. ప్రతి నెల మా ఆదాయం ఇద్దరు కనెక్షన్లో 60 లక్షల పై మాటే. ప్రతి నెల మా ఆదాయం ఇద్దరి కనెక్షన్లో 60 లక్షల పై మాటే. థ్యాంక్ యూ. వాటర్ తాగండి. మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి. నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, శక్తితో, జ్ఞానంతో, బలంతో, ధైర్యంతో, వివేకంతో, వివేచనతో ఎప్పుడు చూసినా నవ్వుతూ, నవ్విస్తూ, కీర్తి ప్రతిష్టల్ని పొందుతూ, నాకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ, సంతోషంగా చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేస్తూ, లక్షల కోట్ల రూపాయల ధన ఆనందాల్ని పొందుతూ ఆనందంగా జీవిస్తున్నాను. అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని అనుభవిస్తూ. ఎస్. వాటర్ తాగండి. పక్కన పెట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళని అదే కనెక్షన్తో బ్లెస్సింగ్ స్టార్ట్ చేయండి. నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని అనుభవిస్తూ, సంతోషంగా ఆనందంగా జీవిస్తూ, జ్ఞానంతో, శక్తితో, ధైర్యంతో, బలంతో, వివేకంతో, వివేచనతో, నవ్వుతూ, నవ్విస్తూ, ఎప్పుడు చూసినా ధన ప్రవాహాన్ని, సమృద్ధిని వెంట పెట్టుకుని తిరుగుతూ, అదృష్టవంతులుగా ఏ పనిలోకి వెళ్ళినా విజయాల్ని పొందుతూ, చుట్టూ ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నా వీళ్ళదే పై చేయిగా ఉంటూ నచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఎస్ ఎస్ ఎస్. వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎస్ ఎస్.
అందరినీ బ్లెస్ చేసుకుని నాతో సహా మెడిటేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్ ఎనర్జీని నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గ్రూప్ ఎనర్జీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ నాతో సహా మెడిటేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ శక్తితో ఆనందంతో జీవిస్తున్నారు. బంధువులు స్నేహితులు అందరూ నాకు ఎప్పుడు మంచిగా చెప్తున్నారు, పాజిటివ్గా చెప్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాటిని నేను ఇంకా ఇంకా వింటున్నాను. కారణం నాలో ఉన్నది ఆ శక్తి. జీవం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. విశ్వశక్తికి థ్యాంక్ యూ, దైవశక్తికి థ్యాంక్ యూ, గురుశక్తి థ్యాంక్ యూ, నా శక్తికి థ్యాంక్ యూ. ఇప్పుడు రౌండ్ తిప్పుతూ చేతులు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడ చూసినా ఆనందాలు, అదృష్టాలు, సంతోషాలు, భోగభాగ్యాలు, శక్తి, జ్ఞానం, బలం, ధైర్యం ఇవన్నీ నాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సుఖినో భవంతు. ఎస్, మళ్ళీ ఓం శాంతి బాడీ అంతా టచ్ చేసి ఓం శాంతి శాంతి శాంతి. హ్యాండ్స్ రబ్ చేసి నుదుటి దగ్గర, బుగ్గల మీద, కాళ్ళ మీద, కాళ్ళ అరికాళ్ళని టచ్ చేస్తూ, అరచేతుల్ని టచ్ చేస్తూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్, ఎవరికైతే అనుకున్న పనులు స్ట్రక్ అయ్యాయో వాళ్ళు, రావాల్సిన మనీ ఉన్నాయో వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కువ లాభాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు అందరూ ఈ హీలింగ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. ఆల్రెడీ మా డబ్బులు పెట్టుబడి పెట్టున్నాయి మేడం, అవి పెరగడం కోసం ఎదురు చూస్తున్నాము. నా డబ్బు బయటికి వెళ్ళుంది, నేను ఎన్నో ఎఫర్ట్స్ పెట్టిన మనీ నా చేతిలో ఇప్పుడు లేదు, అది నాకు కావాలి. నేను కొన్ని పనులు అనుకున్నాను, అవి ఏంటో లేట్ అవుతున్నాయి, స్ట్రక్ అవుతున్నాయి. స్థలం అమ్మాలనుకున్నాము, వచ్చిన దాంతో అన్నీ క్లియర్ చేయాలనుకున్నాము, లేట్ అవుతుంది. పిల్లల స్టడీస్లో కొంచెం వెనకబడి ఉన్నారు. ఇలా ఏదైతే మీరు హీల్ చేయాల్సిన ఎనర్జీ ఉందో దానికి మీరు ఇప్పుడు రెడీ అవ్వండి. మనస్ఫూర్తిగా మంచి శక్తితో ఒక 1 minute అలా మీరు సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఈ పనిని నేను పూర్తి చేసుకునే శక్తిని, కనెక్షన్ని డివైన్ ఎనర్జీస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను. గాడ్ ఎనర్జీని, యూనివర్సల్ ఎనర్జీని ఆ ఎనర్జీ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను అని కనెక్షన్ తీసుకోండి.
ఎస్, ప్లీజ్ బీ ఫోకస్. జస్ట్ మీరు నిమిత్త మాత్రుల్లాగా డివైన్ సోర్స్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని మాత్రమే అనుకోండి. లాజిక్స్ వద్దు, మ్యాజిక్స్ వద్దు, టెన్షన్స్ వద్దు, వరీస్ వద్దు, స్ట్రెస్ వద్దు. క్యాజువల్గా కూర్చుని నేను ఇలా స్ట్రక్ అయి ఉన్న ఎనర్జీలో, నేను ఇలా పొందాల్సిన శక్తిలో చాలా ఇబ్బంది పడుతున్నాను, డివైన్ ఎనర్జీ నుంచి నేను పూర్తిగా విడుదల తీసుకుంటున్నాను అని మాత్రమే అనుకోండి. జస్ట్ ఎనర్జీ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఫీల్ వైబ్రేషన్ తీసుకోగలుగుతారు. మీకేమీ అనిపించకపోతే వదిలేసేయండి. ఒకవేళ అనిపిస్తే మాత్రం థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇంకొక 1 minute అలా సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ తర్వాత మీ సెల్ఫ్ కనెక్షన్కి వెళ్తారు. కానీ నాకు సమయాన్ని ఇవ్వండి సైలెంట్గా కూర్చొని. Striking energies release. Pressure energy release. Doubting energy release. Low vibrations release. మెల్లగా ఇప్పుడు మీరు మీ కనెక్షన్కి వెళ్ళండి. ఎవరెవరికి ఎంతెంత మీరు తీసుకోవాల్సింది ఉంది ఆ ఎమోషన్ని తీసుకోండి. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకోవాల్సింది ఉంది, స్ట్రక్చర్డ్ రిజల్ట్ ఎలా పొందాల్సింది ఉంది, అండ్ మీరు రిజల్ట్ కావాలనుకున్నది పొందితే మీరు ఎలాంటి ఎనర్జీలో ఉంటారో ఒక్కసారి జస్ట్ అలా విజువల్ చూసి డౌటింగ్ ఎనర్జీ రిలీజ్ హార్ట్ నుంచి తీసి వెనక్కి వేయండి. డౌటింగ్ ఎనర్జీ రిలీజ్. డౌటింగ్ ఎనర్జీ రిలీజ్. స్ట్రక్కింగ్ ఎనర్జీ రిలీజ్. స్ట్రక్కింగ్ ఎనర్జీ రిలీజ్. దోష కప పాతాల నివారణ. మనసుతో చేసిన కర్మలకి కానీ శరీరంతో చేసిన కర్మలకి కానీ నేను ఆస్కారం ఇవ్వకుండా తెలుసో తెలియకో జరిగిన ఎనర్జీస్ని విడుదల చేస్తున్నాను. నా చేతిలో ఏమీ లేదు, కానీ నా ఎనర్జీ బాగుంటే అవతల వాళ్ళ శక్తి కూడా పెరిగి నా వరకు అది చేరుతుంది. సంకల్పిస్తాను, బలం పెంచుకుంటాను, ప్రేమ పెంచుకుంటాను, వైబ్రేషన్ పెంచుకుంటాను. నేను ఒక ఎనర్జీ సిస్టమ్ని, నేను ఒక పవర్ఫుల్ సోలార్ సిస్టమ్ని, నేను ఒక వాటర్ పవర్ఫుల్ ఎనర్జీని, నేను ఒక ఎర్త్ పవర్ఫుల్ ఎనర్జీని, నేను ఒక
ఎయిర్ పవర్ఫుల్ ఎనర్జీని, నేనొక ఆకాశతత్వం, నిర్మలత్వం యొక్క పవర్ఫుల్ ఎనర్జీ. స్టమక్ దగ్గర నుంచి కూడా సేమ్ అలాగే ఎడమ చేత్తో ఎనర్జీ లాగినట్లుగా ఫీల్ తీసుకుని వెనక్కి విసిరేయండి. దోష కప పాతాల నివారణ. ఫుల్ డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నాను. ఎవరెవరు రావాల్సిన మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, నా నుంచి పొందిన వాళ్ళు ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ శక్తి కనుక తగ్గించుకుని ఉంటే ఆ నివారణ పాతాళానికి, ఆ శక్తి పాతాళానికి వాళ్ళు కూడా రైజ్ చేయబడుతున్నారు. వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది, వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది, వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది. ఎవరైనా పిల్లల కోసం చేస్తుంటే పిల్లల గ్రాఫ్ పెరుగుతుంది. ఎవరైనా స్ట్రక్కింగ్ మనీ కోసం చేస్తుంటే ఇవ్వాల్సిన వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది. ఎవరైనా స్ట్రక్కింగ్ వర్క్స్ కోసం చేస్తుంటే మీకు ఎవరైతే అధికారులు లేదా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వైబ్రేషన్ పెరిగింది. ఎందుకంటే లో వైబ్రేషన్లో వాళ్ళు ఉంటేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఈ రకంగా. అందుకని ఫస్ట్ వాళ్ళ వైబ్రేషన్ని పెంచి వాళ్ళకి మీ మీద దృష్టి వస్తున్నట్లుగా చూడండి. పిల్లల వైబ్రేషన్ పెంచి వాళ్ళ టీచర్స్ వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఇస్తున్నట్లుగా చూడండి. ఏవైనా ప్రాజెక్టులు ప్రాఫిట్స్ ఉంటే వాటి వైబ్రేషన్ పెంచి మీ వైపుకి ఫేవర్గా ఎనర్జీ అనుకూలంగా మొదలవుతున్నట్లుగా చూడండి. దోష నివారణ పాతాల, దోష పాతాల నివారణ. కావాలని చేసేదేది కాదు. రావాల్సిన మనీ కనెక్షన్లో సంపూర్ణ శక్తిని నేను ఆకర్షిస్తున్నాను. ఒక 2 minutes అలా సైలెంట్గా ఉంటే ఆ సమయాన్ని నేను తీసుకుని డివైన్ కనెక్షన్లో జస్ట్ ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఎలా అయితే మీరు ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నారో ఆ శక్తిని నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ సరెండర్ విత్ డివైన్ ఎనర్జీ, గురు ఎనర్జీ. I surrender with divine energy, Guru energy. నేను నా దృష్టితో చూసినవి కొన్ని మాట్లాడతాను. ఒకవేళ మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ 2 minutes నాకు యాక్సెస్ ఇవ్వండి. రాంగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, అధికంగా ఆశించిన వాళ్ళు ఉన్నారు. Yes, give me permission
Give me access. I am surrender with universal energy, God energy, Guru energy. హార్ట్ నుంచి ఒక బ్లాక్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా హీలింగ్ని రిసీవ్ చేసుకోండి. ఎమోషనల్గా ఏవైతే వీక్నెస్లు కలిగి ఉన్నారో, రావాల్సిన మనీ దగ్గర బాధపడుతున్నారో, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఎనర్జీ ఎస్. ఇప్పుడు మీకు మీరే ఎడమ చేతిని కొంచెం దూరంగా జరిపి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు క్రాస్ కనెక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేయండి, దూరంగా విసిరేయండి. స్ట్రక్డ్ మనీ ఎనర్జీస్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఎనర్జీస్, మీకు తెలియకుండా పనులు ఆగుతున్న ఎనర్జీస్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి కరెక్ట్గా మ్యాచ్ కాని ఎనర్జీస్, మిమ్మల్ని కొంచెం డౌన్ చేస్తున్న ఎనర్జీస్ రిలీజ్. ఇప్పుడు ఎదురుగా చేపెట్టి జిగ్జాగ్లో, అంటే జిగ్జాగ్ అంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్ని మూవ్ చేస్తూ మళ్ళీ తీసేయండి. అరచేత్తో తీయాలి, మీ ఎదురుగా, బాడీ ఎదురుగా ఉండాలి. ఎగ్జాక్ట్గా బాడీ ఎదురుగా ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. స్ట్రక్డ్ మనీ కోసము జనరల్గా మీరు ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆలోచించకండి, ఎందుకంటే అది గతంలో ఫ్లో అయిపోయిన ఎనర్జీ. దాని గురించి మీరు రావాలి అని మేనిఫెస్ట్ చేయాలి తప్ప మీరు మనీ మీద ఫోకస్ చేస్తే అది వస్తుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం నన్ను కొంతమంది అడిగిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండడం అంటే పక్క వాళ్ళని ఏమీ అనకూడదు, పాజిటివ్గా డీల్ చేయాలి, ఇలా ఆలోచించుకుంటున్నారు. నిజానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంటే సెల్ఫ్ ఎనర్జీ, సెల్ఫ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మీరు అడగడానికి మొహమాట పడ్డము, వాళ్ళని గట్టిగా అడిగితే అదేదో తప్పు అని ఫీల్ అవ్వడము, లేదంటే ఏదైనా కొంచెం లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే అది మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వడము చేయకూడదు. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయినా కానీ కాన్ఫిడెంట్ని మిస్ అవ్వకుండా ఉండడం లా ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళు ఇస్తారు అని ధైర్యంగా ఉండడం, వాళ్ళ మీద కొంచెం మీరు యాక్షన్ చేస్తున్నారు, నిజమైన నెగిటివ్ ఉంచుకోవట్లా, కానీ ఆ యాక్షన్ లేకపోతే అవతల వాళ్ళు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా చేస్తే అదేదో తప్పు అనే ఫీలింగ్లో ఉన్నారు. చాలామంది నన్ను అడిగిన దాన్ని బట్టి గిల్టీగా ఫీల్ అవుతున్నారని అర్థమైంది. అలా ఏం ఉండకండి. రావాల్సిన మనీ ఎనర్జీని మీరు ఏ విధంగా పొందితే మీరు హ్యాపీ ఉంటారో అలా పొందండి, కానీ ఎక్కువ దాని గురించి ఆలోచించవద్దు, ఎక్కువ దానికే ఎనర్జీ ఇవ్వద్దు. నాకు ఇవి 5 లక్షలు వీళ్ళ ద్వారా వస్తాయి, ఇవి వస్తే ఇది చేస్తా, ఇవి వస్తే ఇది చేస్తా, ఇవి వస్తే ఇది చేస్తా అంటే చేస్తాను అనుకున్న తీరని కోరికలన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. అవి మీకు అడ్డుపడుతూ ఉంటాయి, మీ ఎనర్జీని కిల్ చేసేస్తూ ఉంటాయి. అందుకని మీరు అలా కనెక్ట్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. రేపటితో మన క్లాసు క్లోజ్ అవుతుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. 3 months జర్నీ నాన్ స్టాప్గా చేసాము. చిన్న విషయం అయితే కాదు. ఎందుకని అంటే మీకేమో నాకు తెలీదు, మీరు మధ్యలో మానేసి ఉండొచ్చు, లేకపోతే లేట్గా వచ్చి ఉండొచ్చు, లేదంటే మేబీ ఇంకా వేరే ఏమైనా చేసి ఉండొచ్చు. బట్ నేను మాత్రం చాలా డెడికేషన్గా చేశాను కాబట్టి నాకు చాలా పెద్ద విషయము. నా మొత్తం ఇప్పుడు వరకు జరిగిన ఈ 130 పెయిడ్ క్లాసెస్ అండ్ ఒక 100 ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అన్నిటిలోని దిస్ ఈజ్ ద బెస్ట్ క్లాస్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే
ఎక్కడికక్కడ అలాగే అనిపిస్తుంది. కానీ ఇది నాన్ స్టాప్గా నా ఎనర్జీస్ని నేను పరీక్ష పెట్టుకున్న క్లాస్ అన్నమాట, టెస్ట్ చేసిన క్లాస్. మధ్యలో 1-2 సార్లు ఈరోజు బ్రేక్ ఇద్దాము, ఈరోజు గ్యాప్ ఇద్దాము అని నేను అనుకునేదాన్ని, కానీ నా మైండ్ కానీ పరిస్థితులు కానీ అసలు సహకరించేవి కాదు. ఖచ్చితంగా పెట్టాల్సిందే అని సంకల్పం, మైండ్ అసలు ఒప్పుకునేది కాదు, అలా కనెక్షన్ తీసుకునేది. సో కంపల్సరీ యూనివర్స్ గాడ్ సపోర్ట్ లేనిది పాసిబుల్ కాదు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేపు మనం మంచి ఎనర్జీ కనెక్షన్ని రిసీవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో నేను ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేస్తాను. ఈ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళు మీరు తీస్తాను తర్వాత. అండ్ నాకు మన వాళ్ళు క్లాస్ చేస్తున్నప్పుడు నేను లిస్ట్ తీసుకుంటే నాకు తెలిసింది ఏంటి అంటే, కొంతమంది క్లాస్ అటెండ్ అవ్వలేదని తెలిసింది. మీరు ఒక 2-3 క్లాస్ అటెండ్ అవ్వకపోతే, లేదా ఒక 10 క్లాస్ అటెండ్ అవ్వకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. 3 నెలల క్లాస్ అసలు అటెండ్ అవ్వాలని రూల్ కూడా లేదు. గోల్డెన్ కీలో కూడా చాలామంది ఇదే ఎమోషన్ ఉంటారు, అలా ఉండకూడదు. గోల్డెన్ కీలో ఉన్నా కానీ ప్రతి క్లాస్ అటెండ్ అవ్వాలని రూల్ లేదు. పరిస్థితి అనుసారంగా ఏది కనెక్షన్ వస్తే దాన్ని మేడం మా పాప పాపకి నెక్స్ట్ ఈ మంత్ నుంచి ప్లేస్మెంట్ ఉంటాయి ఇంజనీరింగ్, దానికి ఒక అప్రమేషన్ ఇవ్వండి మేడం. కోడ్ మళ్ళీ అడగండి. మా పాపకి ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి మేడం, స్టార్ట్ అవుతున్నాయి. దానికి ఇన్ఫర్మేషన్ రాసుకోండి. పాప పేరు సాహితి. సాహితికి జరుగుతున్న ప్లేస్మెంట్స్లో, ప్లేస్మెంట్స్ అంటే జాబ్కే కదా? జాబ్కే మేడం. ఏ ఇయర్ ఇప్పుడు? 4th ఇయర్ మేడం. ఓకే. సాహితీ కాలేజీలో జరుగుతున్న ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యింది. హై ప్యాకేజ్ మనీతో జాబ్ పొందింది. హై ప్యాకేజ్తో బెస్ట్ కంపెనీలో జాబ్ పొందింది. దీన్ని మీరు విజువలైజేషన్లో చేయండి ఈ ఎఫర్మేషన్. అంటే ఎప్పుడున్నా మేడం ఒక టైం పెట్టుకొని చేయాలి మేడం? 21 days ఏ టైంలో అయినా పర్వాలేదు, కంటిన్యూ చేయండి. అంటే ఈరోజు మార్నింగ్ చేశారనుకోండి, రేపు ఆఫ్టర్నూన్ అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు, టైం పర్వాలేదు, టైం మ్యాటర్ కాదు. ఎవ్రీడే కంటిన్యూగా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలి. కౌంట్ ఏం అవసరం లేదు మేడం? ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. డన్ అండి. ఎస్, బ్రేసెస్ కనుక వైట్ కలర్లోకి వస్తున్నాయి అంటే, లైక్ ఎగ్జాంపుల్గా ఈ చేతికున్న బ్రేసెస్ ఇలా వైట్ అంటే ఒక రెడ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా రెడ్ మొత్తం రెడ్ కానీ వైట్ షేడ్లోకి మారుతుంది. గ్రీన్ ఉందనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వైట్ షేడ్లోకి మారుతుంది. దానికి గల కారణం ఏంటంటే, మీరు ఏ పర్పస్తో అంటే అడిగారు డౌట్ సబిత గారు, ఆవిడకి చెప్తున్నాను. మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏ పర్పస్తో మీరు వేసుకున్నారో ఆ పర్పస్ని మీరు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, ఇన్బ్యాలెన్సెస్లో ఉన్నారు అని అర్థం. అలా వైట్ కలరు ఒక పూస వచ్చింది అంటే, లేదా సిట్రిన్లో కనుక పగుళ్ళు కనిపించినాయి అంటే, పగుళ్ళు వచ్చినట్లుగా హై ఎనర్జీలో ఉంది వైబ్రేషన్, దానికి తగ్గట్లు మీరు యాక్షన్ తీసుకుంటారులే కానీ
కాకపోతే హైలో ఉన్నప్పుడు మనీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్నా, లేదంటే బారోయింగ్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నా, లేదా మనీ విషయాల్లో ఏవైనా డెసిషన్స్ ఓవర్లోడ్గా తీసుకున్నా కానీ అవి కనిపిస్తాయి. అందరికీ ఉండవు, కొంతమందికి మాత్రమే జరుగుతాయి. సో అందుకని మీరు ఇప్పుడేమి అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అడిగారని నేను చెప్పాను. అందరూ చేతులు చూసుకుంటున్నారు, నాకుందా లేదా, ఉంటే ఆనందమా లేకపోతే ఆనందమా మీకు. అవి అలా మారుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. కొన్ని బ్రేసెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది, స్టోన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మన తత్వాన్ని బట్టి స్టోన్ కూడా అలా మారుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. అంజనీదేవి గారు అన్మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చాలా రోజుల నుంచి మీతో మాట్లాడదాం. మాట్లాడండి మేడం. మా పాపకి మంచి జాబ్ రావాలని బ్లెస్సింగ్ చేయండి మేడం. ఓ ఇంతకీ ఇప్పుడు మాట్లాడాలనుకునే వాళ్ళందరూ దీనికి హర్ట్ అవుతున్నారా? ఎందుకు హర్ట్ అవుతున్నారా అని అనుకున్నాను, కానీ బ్లెస్సింగ్స్ అందలేదని, ఎఫర్మేషన్ రాలేదు అని, ఇంకా నేను వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయనుకున్నాను. బట్ ఎనీవే డన్. ఎస్ అండి, హార్ట్ఫుల్లీ బ్లెస్ చేస్తున్నా. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే, మీరు ఎవరైతే క్లాస్లో ఉన్నారో అందరికీ బ్లెస్సింగ్స్ రోజు ఇస్తాను, నా పర్సనల్గా ఇస్తాను. ప్లస్ మీ పేర్లు నెంబర్స్ తీసుకుని హీల్ కూడా చేస్తూ ఉంటాను. అది నేను బ్యాక్గ్రౌండ్ చేస్తా. మీ పేర్లు మీ కనెక్షన్ కూడా నా దగ్గర ఉంటుంది. బట్ కాకపోతే గ్రూప్ ఆఫ్ ఎనర్జీలో మిస్ అవుతుంది అంతే. మీ పాప పేరు చెప్పండి. లీలా ప్రియాంక మేడం. చెన్నైలో ఆల్రెడీ జాబ్ వచ్చింది మేడం, అది దూరం అవుతుందని మానేసాము. ఓకే అండి. లీలా ప్రియాంకకి తక్షణమే మనీ ఎనర్జీస్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి జాబ్ పొందాలి, అది కూడా హై ప్యాకేజ్తో. తనకి నచ్చిన జాబ్లోకి ఎంటర్ అవ్వాలి. కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ అందాలి. ఇంకా ఇంకా జాబ్ నుంచి చాలా నేర్చుకుని ధన ప్రవాహాన్ని రిసీవ్ చేసుకోవాలి. విజీవం. మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం క్లాసెస్. మిమ్మల్ని చూడడానికే క్లాస్ అటెండ్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. పోనీలేండి, అలా అయినా క్లాస్కి వస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి క్లాసెస్. థ్యాంక్ యూ అంజనాదేవి గారు. మీ పేరు కూడా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాది భూమి కనెక్షన్ కూడా తీసుకున్నాం మేడం. స్థలం కొన్నారా? ఫ్లాట్ తీసుకున్నాం మేడం. ల్యాండ్ కొన్నారా? చేస్తున్న వ్యవసాయం మేడం. హస్బెండ్. మ్మ్. మీరు భూమి గురించి అఫర్మేషన్స్ చెప్తారు కదా మేడం, అవి చేస్తా ఉంటాను. గుడ్ అండి. అన్ని బాగా జరుగుతున్నాయి మేడం. Super. అనుకున్న పనులు మనశ్శాంతి ఉంది మేడం. మనశ్శాంతిగా ఉంది, అనుకున్న పనులు జరుగుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు. క్లాసెస్ అటెండ్ అయిన కాడి నుంచి బాగుంటుంది మేడం. సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఛాన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సరే మేడం, అవ్వాలనే ఉంది, చూస్తాను. అందుకే ఛాన్స్ ఉంటే అన్నా. అవును మేడం. థ్యాంక్ యూ అండి. ప్రసన్న గారు అన్మ్యూట్ చేశారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం యాక్చువల్లీ నేను మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాను మ్యామ్. అట్లీస్ట్ కాల్లో అయినా కావాలి ఒకసారి మీతో మాట్లాడాలి. ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ జరిగిపోతుంది. చాలా పెద్ద డౌట్ ఉంది నాకు, అది ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్పేసి. రీసౌండ్ వచ్చేసింది. యా, యా. ఒక విషయంలో చాలా పెద్ద డౌట్ ఉంది మ్యామ్. అంటే క్లాసెస్ అన్ని నేను అటెండ్ అయినాను. విషయం ఏంటి అనేది కూడా తెలిసింది. అందుకే కదా మొన్న నేను చేయిస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా. Yes, ma'am. విషయం ఏంటి అనేది తెలిసింది, కాకపోతే దాంట్లో నేను సపోర్ట్ చేసేది ఏం లేదు అని కొంచెం ఆగే అనమాట. దాని గురించి అని కాదు మ్యామ్, ఇంకా చాలా ఉన్నాయి. కాదు, ఏంటంటే సిచ్యువేషను మీరు కొంచెం ఒప్పనొప్పనో కనెక్షన్ తీసుకుంటూ కొంచెం హ్యాండిల్ చేయండి. నేను కాల్ కనెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ అంటే ఏం జరుగుంటుంది అనేది బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా. నేనైతే ఏదో జరిగిందని అనుకుంటున్నాను, ఏదో అయింది మధ్యలో అని, ఏదో డిస్టర్బెన్స్. బట్ మీరు మొన్న చేస్తున్నప్పుడు అందుకే హీల్ చేయమని చెప్పాను. మీరు రోజు హీల్ చేస్తూనే ఉండండి. చేస్తున్నాను మ్యామ్. హీల్ చేస్తూ ఉండండి. నేను కనెక్ట్ అవుతాను, కనెక్షన్ తీసుకున్నప్పుడు మాట్లాడదాం. ఓకే మ్యామ్. మిలీనియన్ ఎనర్జీలో నేను అంటే కొన్ని పోగొట్టుకున్నా కూడా నేను పొందింది ఏంటంటే జాబ్ మ్యామ్. నాకు ఒక జాబ్ రిసీవ్ చేసి మీ ఫాదర్ అటెండ్ అవుతున్నారా? ఆయన కనెక్షన్లో కొన్ని ఉన్నాయి, బ్లాక్స్, బ్రేకింగ్స్, బట్ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి ఓకే, గుడ్. కట్ అవుతుంది అని నమ్మకంతో అయితే ఉన్నాం మ్యామ్. గుడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరున్న సిచ్యువేషన్ని హీల్ చేయండి, కంపల్సరీ హీలింగ్ చాలా అవసరం ఇప్పుడు. షూర్ మ్యామ్. లక్ష్మి గారు అన్మ్యూట్ చేశారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి.
మేడం నాకైతే మనీ కనెక్షన్స్ వస్తున్నాయి. ఉమ్, నాకు తెలియకుండానే 10 lakhs నేను పొందా. వావ్. నాకు తెలియలేదు. అంటే చిన్న అమౌంట్ లో 10 lakhs వచ్చాయి నాకు. ఒక్క వచ్చాయి నిమిషం అండి, వెళ్ళాయి రెండు ఒక నిమిషం. వెళ్తున్న వాళ్ళు ఐఫై ఇచ్చేసి వెళ్ళండి. రేపు క్లాస్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. ఒక చిన్న కేక్ కట్ చేసుకుందాము సెలబ్రేషన్ లాగా. మీరు అక్కడ నేను ఇక్కడ కానీ సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ ఐఫై. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. డన్ అండి. లక్ష్మి గారు చెప్పండి. అది నేను అసలు నిన్న నేను అనుకున్నాను, అన్ని చూసుకునేసరికి నాకు 10 lakhs పైనే వచ్చినాయి డబ్బులు. అసలు నేను రాలేవేమో అన్న ఫీలింగ్ లోనే ఉన్నాను. ఉమ్, అవి ఇవి కౌంట్ చేసేసుకుంటే 10 lakhs పైన వచ్చాయి. కానీ కొన్ని బ్యాలెన్స్ క్లియర్ అయ్యాయి. చిన్నవి చిన్న అమౌంట్స్ వస్తున్నాయి, చిన్న అమౌంట్ వెళ్తున్నాయి. ఉమ్. అన్ని బాగున్నాయి. నా బిడ్డ జాబ్ విషయంలో కొంచెం టెన్షన్ ఉంది. పాప అది యుఎస్ లో మీరు అది ఉంటది. ఒక్కటే చూస్తా స్టడీ మిగతా అయిపోయింది. వాటిని చూడలేకపోయారు. జాబ్ విషయంలో ఆమె ఎస్ అండి. జాబ్ విషయంలో కొంచెం టెన్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి కొంచెం టెన్షన్ ఉంది. ఓకే ఓకే లక్ష్మి గారు, జాబ్ నా కనెక్షన్ బిడ్డ కూడా పొందుతారు. దానికి 333 కానీ 555 కానీ చేసుంటే వదిలేయండి, చేయకపోతే చేయండి. చేసిన మేడం స్టార్టింగ్ లో 2 టైమ్ పాప విషయమే అయితే మీరు రాసుకున్నాను. దాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి మధ్య మధ్యలో తీసి చదువుతూ ఆ రోజు మీరు ఇచ్చిన ఎనర్జీస్ని మళ్ళీ గుర్తు చేసుకుని ఇస్తూ ఉండండి. ఓకే లక్ష్మి పాప గారు, పేరు శ్రీజ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాప శ్రీజ పేరు జాబ్ శ్రీజ. పొందాలి అని బ్లెస్ Blessings చేస్తున్నాను. కూడా ఇవ్వండి. విజీ బాబు. శ్రీజ మేడం జాబ్ పొందాలి. విజీ బాబు. థ్యాంక్ యూ. గుడ్ మేడం మార్నింగ్ మేడం. లక్ష్మి గారు థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సులోచన మేడం. కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు చేసిన హీరింగ్ లో ఇట్లా క్రాస్ జిగ్జాగ్ అన్నారు, అది నాకు అర్థం కాలేదు మేడం. అర్థం హ్యాండ్ కాదు, చేసేది ఏం లేదు ఇంకా. హ్యాండ్ ఇలా అన్నారా? ఓకే ఓకే. క్రాస్ అన్నప్పుడు ఇలా అన్నారా?